అందరికీ నమస్కారం. ఆరోగ్యము అవగాహన శీర్షికలో నీటిలో కరిగే విటమిన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు విటమిన్ B6 లేదా పిరిడాక్సిన్ అనేటువంటి శాస్త్రీయ నామం కలిగినటువంటి విటమిన్, దాని ప్రాముఖ్యతని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది తెల్లటి క్రిస్టల్స్ అంటే పటిక రూపంలో ఉండేటువంటి నీటిలో కరిగేటువంటి విటమిన్. 1934 సంవత్సరంలో ఒక హంగేరియన్ డాక్టర్ గారైనటువంటి పాల్ జార్జ్ గారు ఒక పదార్థాన్ని కనుక్కొని ఆ పదార్థాన్ని ఎలుకల్లో వచ్చినటువంటి చర్మ వ్యాధులు తగ్గించడానికి వాడటం జరిగిన తర్వాత వారు ప్రపోజ్ చేశారు, ఈ సబ్స్టెన్స్ చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది అనేటువంటి జరిగింది. ఆ తర్వాత దానికి విటమిన్ B6 అనేటువంటి నామకరణం చేయటం జరిగింది. తర్వాత 1938 సంవత్సరంలో రిచర్డ్ కున్ ఇంకా ల్యాప్కోవిస్కీ అనేటువంటి శాస్త్రజ్ఞులు ఈ విటమిన్ B6ని ఈ యొక్క బియ్యం పాలిష్ చేసిన తవుడు నుంచి వీటిని వేరుపరచడం జరిగింది. ఆ తరువాత 1939 సంవత్సరంలో స్టాంటన్ హ్యారిస్ అనేటువంటి శాస్త్రజ్ఞులు, వారితో పాటు కార్ల్ అగస్ట్ ఫోల్కర్స్ అనేటువంటి శాస్త్రజ్ఞులు అందరూ బయటి పదార్థాల నుంచి, ఆహార పదార్థాలు కాకుండా రసాయనిక పదార్థాల నుంచి ఈ విటమిన్ని తయారు చేయటం కూడా జరిగింది. అది జరిగిన తరువాత ఈ ప్రయోగాల్లో ఇంకా తెలిసిన విషయాలు ఏంటంటే, ఇది 3 రకాలైనటువంటి పదార్థాలుగా ఈ విటమిన్ B6 అనేది ఉంటుంది. అవి పిరిడాక్సిన్ అనేటువంటి పదార్థము, దానికి ఉన్నటువంటి ఆల్డిహైడ్ గ్రూప్ అయినటువంటి పిరిడాక్సాల్ అనేటువంటి పదార్థము, దాని తరువాత దానికి ఉన్న ఎమైన్ గ్రూప్తో వచ్చినటువంటి పిరిడాక్సామిన్ అనేటువంటి పదార్థాలు, 3 పదార్థాలని గుర్తించడం జరిగింది. దాని తర్వాత ఈ 3 కూడా ఆహారంలో, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో సమృద్ధిగా ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క పిరిడాక్సిన్ ఆర్ పిరిడాక్సాల్ ఫాస్ఫేట్ అనేటువంటిది, అలాగే పిరిడాక్సామిన్ ఫాస్ఫేట్ అనేటువంటి 2 పదార్థాలు కూడా, అంటే విటమిన్ B6 యొక్క 2 రూపాలు కూడా మన శరీరంలో జరిగేటువంటి బయలాజికల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ శరీరానికి ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తుంటాయి అనేటువంటి దాన్ని కూడా శాస్త్రజ్ఞులు గుర్తించగలిగారు. అలాగే ఈ విటమిన్ B6 మన ఆహార పదార్థంలో నుంచి జీర్ణ ప్రక్రియలోకి వచ్చిన తరువాత, జీర్ణ ప్రక్రియ పూర్తయిన తర్వాత చిన్న పేగుల్లో ఉన్నటువంటి ఆ పొరల నుంచి రక్తంలోకి శోషించబడుతుంది అనేటువంటిది కూడా తర్వాత గ్రహించారు. అలాగే కొంత విటమిన్ B6 మన శరీరంలో 8 వారాల వరకు నిల్వ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలనలో తేలింది. కనుక 8 వారాల తరువాత ఈ విటమిన్ కంటిన్యూస్గా మనం ఆహారం ద్వారా అందనట్లయితే ఖచ్చితంగా దీని లోపం ఏర్పడి దాని పరిణామాలు ఉంటాయి. అలా కాకుండా సహజంగా శాస్త్రజ్ఞులు తేల్చింది ఏంటంటే, ఈ ICMR శాస్త్రజ్ఞులు కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఎవరైతే తింటూ ఉంటారో వాళ్ళకి వీలైనంత వరకు ఈ విటమిన్ లోపం అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా తేల్చారు. మరి ఈ విటమిన్ మన ఆహార పదార్థాల్లో ఏ పదార్థాల్లో ఎలా లభ్యమవుతుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, డ్రైడ్ ఈస్ట్ అంటే పులియబెట్టినటువంటి పదార్థాల నుంచి ఈస్ట్ అనేటువంటిది బాగా తయారవుతుంది. ఆ ఈస్ట్లో అత్యధికంగా ఈ విటమిన్ ఉంటుంది. అలాగే చక్కెర కర్మాగారాల్లో తయారయ్యేటువంటి మొలాసెస్ నుంచి కూడా ఈ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మొలాసెస్లో. అలాగే ఎగ్లో ఎగ్ యోక్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మాంసాహారంలో కూడా ఉంటుంది. అలాగే చేపలు, లివర్, కాలేయము అనేటువంటి పదార్థాల్లో కూడా ఈ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందని తేల్చారు.
తరువాత వెజిటేరియన్ ఆరిజిన్లో ఈ యొక్క వీట్ జర్మ్ అనండి, లేకపోతే రైస్ బ్రాన్ అంటే తవుడు, వీటిల్లో కూడా సమృద్ధిగా ఈ విటమిన్ లభిస్తుంది అనేటువంటి చెప్పారు. తర్వాత బార్లీలో కానివ్వండి, లేకపోతే ఈ వీట్ జర్మ్స్లో కానివ్వండి, లేకపోతే క్యాబేజీలో కానివ్వండి, మరి హోల్ మిల్క్ పౌడర్లో కానివ్వండి, ఆకుకూరల్లో కానివ్వండి, ఈ విటమిన్ సమృద్ధిగా లభ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. దాని తర్వాత పళ్ళు అనేటువంటిది అంటే ఫ్రూట్స్లోకి వచ్చేటప్పటికి జాక్ ఫ్రూట్ అంటే పనసకాయలో ఉంటుంది బాగా, అలాగే డేట్స్లోను, అలాగే రైజిన్స్ అంటే మ్యాంగో, అలాగే పైనాపిల్, అలాగే గ్రేప్స్, వీటిలన్నిటిలో కూడా అంత సమృద్ధిగా కాకపోయినా శరీరానికి కావలసినంత మేరకు ఈ విటమిన్ ఉంటుంది అనేటువంటిది మన ఐసీఎంఆర్ శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల్లో తేలిందండి. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చేసిన పరిశోధనలో కూడా ఈ మోతాదుల్లో ఈ ఆహార పదార్థాల్లో ఈ విటమిన్ B6 ఉంటుంది అని నిర్ణయించారు. మరి శరీరానికి మనకి ఎంత కావాలి అనేటువంటి అంశాన్ని చూసినట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్పినటువంటి విధంగా చిన్నపిల్లల్లో 1 నుంచి 2 మిల్లీగ్రాములు ఒక రోజుకు అవసరమవుతుందండి. అలాగే అడల్ట్స్ పెద్దవాళ్ళల్లో స్త్రీలు పురుషులు ఎవరికైనా 2 మిల్లీగ్రాములు ఒక రోజుకు అవసరమవుతుంది. అలాగే మరి గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకైతే 2.5 నుంచి 3 మిల్లీగ్రాములు ఒక రోజుకు అవసరమవుతూ ఉంటుంది. కనుక ఈ విటమిన్స్ అన్నీ కూడా ఈ ఐసీఎంఆర్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, బ్యాలెన్స్డ్ డైట్ ఎవరైతే సమతుల్య ఆహారం అన్ని రకాల పోషక పదార్థాలు తమ ఆహారంలో ఉండేట్లుగా తింటూ ఉంటారో వారికి ఒక రోజుకి 3.5 మిల్లీగ్రాముల నుంచి 5 మిల్లీగ్రాముల వరకు ఈ విటమిన్ B6 లభించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది శాస్త్రపరంగా నిర్ణయించారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ విటమిన్ డెఫిషియన్సీ రాదు సవ్యంగా భోంచేస్తూ ఉన్న వాళ్ళల్లో. తరువాత మరి ఈ విటమిన్ మన శరీరంలో చేసేటువంటి ఫంక్షన్స్ ఏంటి? ఈ ఫంక్షన్స్లో బాగా ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ ఏంటంటే, నరాల బలహీనత రాకుండా ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి నరాల వ్యవస్థ సవ్యంగా పనిచేయటం కోసం ఈ విటమిన్ అవసరమవుతుంది. అలాగే ఈ నరాల మీద ఉన్నటువంటి మైలిన్ షీత్ అనేటువంటిది ఒక పొర ఏర్పడుతూ ఉంటుంది. ఆ పొర ఉండాలి, లేకుంటే నరాల బలహీనత వచ్చే అవకాశం, నరాలు సరిగా పనిచేయనటువంటి స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉన్న రీత్యా ఈ పొర ఏర్పడటానికి కూడా ఈ విటమిన్ B6 అత్యంత ఆవశ్యకముగా గుర్తించడం జరిగింది. అలాగే శరీరంలో జరిగేటువంటి ప్రోటీన్స్ యొక్క అనేక రకాల పనులలో, అంటే మాంసకృత్తులుగా ఉన్న ప్రోటీన్స్ చేసేటువంటి ట్రాన్స్ఎమినేషన్ కానివ్వండి, లేకపోతే డీఎమినేషన్ కానివ్వండి, లేకపోతే డీకార్బాక్సిలేషన్స్ కానివ్వండి, అనేటువంటి చాలా రకాలైన రసాయనిక చర్యలలో ఈ విటమిన్ యొక్క పాత్ర చాలా చాలా అవసరము అనేటువంటి విషయాన్ని గుర్తించారు. అలాగే కొన్ని పదార్థాలు ఇప్పుడు మన శరీరంలో ఎలర్జీ రావటానికి హిస్టామిన్ అనేటువంటి ప్రోటీన్ పదార్థం వస్తుంది. ఆ పదార్థం ఏర్పడటం వలన ఎలర్జీ వస్తుంది. అది హిస్టిడిన్ అనే పదార్థం నుంచి ఈ హిస్టామిన్ ఏర్పడాలంటే అక్కడ విటమిన్ B6 ఉండి తీరాలి అనేటువంటి శాస్త్రపరంగా నిరూపితమైంది. అలాగే పిరిడాక్సాల్ ఫాస్ఫేట్ అనేటువంటి ఈ పదార్థం విటమిన్ B6 యొక్క మరొక రూపం అయినటువంటి పిరిడాక్సాల్ ఫాస్ఫేట్ కోఎంజైమ్, అంటే అక్కడ పనిచేస్తున్న ఎంజైమ్తో సహా ఇది కూడా కలిసి పనిచేస్తూ ఎరాకిడోనిక్ ఆయిల్ అనేటువంటి ఫ్యాట్ కొవ్వు పదార్థం ఏర్పడటానికి లినోలెనిక్ యాసిడ్ నుంచి, అంటే లినోలెనిక్ యాసిడ్ మీద ఈ యొక్క
కో ఎంజైమ్స్ ఇతర ఎంజైమ్స్ పనిచేసి ఎరాకిడోనిక్ యాసిడ్గా మారుస్తాయి. ఇవేమిటి అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని మన శరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసినటువంటి క్రొవ్వు ఆమ్లాలు 3 ఉన్నాయండి. అవి ఎరాకిడోనిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్. శరీరానికి ఉన్న సహజమైనటువంటి బలము, సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి విధానం ఏంటంటే వీలైనంత వరకు శరీరానికి రాబోయే రుగ్మతల్ని శరీరమే తన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి ఇతర పదార్థాలను వాడుకుంటూ ఆ రుగ్మతలు రాకుండా చేస్తుంది. అలాగే ఈ అత్యవసరమైనటువంటి కొన్ని సందర్భాల్లో లో ఫ్యాట్ లేదా ఫ్యాట్ లెస్ డైట్ తినే వాళ్ళల్లో ఈ ఎరాకిడోనిక్ ఆమ్లం ఏర్పడకపోవటం కానివ్వండి లేదా రానట్లయితే శరీరమే మరొక పదార్థం అయినటువంటి లినోలినిక్ యాసిడ్ నుంచి ఈ ఎరాకిడోనిక్ యాసిడ్ తయారు చేసుకుంటుంది. ఇవి ఎందుకు అంటే ఆ మైలిన్ షీత్ ఏర్పడటానికి, నరాల వ్యవస్థ సవ్యంగా పనిచేయటానికి, అలాగే మెదడులో ఉన్నటువంటి కణాలు, చర్మము ఇవన్నీ సవ్యంగా ఏర్పడటానికి, పనిచేయటానికి కొవ్వు పదార్థాలు అవసరం కనుక ఇవి కూడా ఈ పదార్థాలతో పాటు మన నరాల వ్యవస్థ సవ్యంగా పనిచేయటానికి అత్యంత అవసరమైనవి కనుక ఇవి పనిచేస్తాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పని ఈ విటమిన్ B6 చేసేది ఏంటంటే హీమోగ్లోబిన్, రక్తములో ఏదైతే ఎర్రంగా కనిపిస్తున్నదో ఆ పదార్థాన్ని హీమోగ్లోబిన్ అంటాం. ఆ హీమోగ్లోబిన్ ఏర్పడాలంటే హీమ్ అనేటువంటి ఐరన్ ఏర్పడాలి. అది ఏర్పడాలి అంటే ఈ యొక్క విటమిన్ B6 అనేటువంటిది కోఎన్జైమ్గా పనిచేసి రసాయనిక చర్యల ద్వారా ఆ విటమిన్ ఏర్పడేట్లుగా శరీరంలో తయారు చేస్తుంది. అది ఏర్పడటం వలన హీమోగ్లోబిన్ ఏర్పడి ఎర్ర రక్తం సమృద్ధిగా ఏర్పడటం వలన ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అనండి, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్ అనండి అనే ప్రక్రియలు సవ్యంగా జరుగుతూ రక్తం ఎప్పుడూ బలవర్ధకంగా ఉంటూ ఉంటుంది. అలాగే ఈ పిరిడాక్సిన్ యొక్క మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే నరాల వ్యవస్థను బలోపేతం చేయటమని అనుకుంటున్నాం. దాంట్లో ఇంకొక ముఖ్యం సెరీన్ అనేటువంటి మాంసకృతులు, ప్రోటీన్ పదార్థం అత్యవసరం ఈ యొక్క మైలిన్ షీత్ ఏర్పడటానికి. ఆ మైలిన్ షీత్ స్పింగోమైలిన్ అనేటువంటి పదార్థం ద్వారా ఏర్పడుతుంది. ఆ స్పింగోమైలిన్ ఏర్పడటానికి సెరీన్ అనేటువంటి పదార్థం అత్యవసరం కనుక ఇవన్నీ కూడా కావలసినంత మేరకు తయారయ్యి ఆ తయారైనవి అవి చేయవలసిన పనులు చేయటానికి విటమిన్ C అత్యవసరం అనేది కూడా శాస్త్రపరంగా తేలినటువంటి అంశం. మరొక అంశం ఏంటంటే ఈ ప్యాంటోథెనిక్ యాసిడ్ నుంచి అవసరమైనటువంటి కోఎన్జైమ్ A అనేటువంటి మరొక ఈ ఎంజైమ్ ఏర్పడటానికి కూడా విటమిన్ B6 ఉంటేనే ఏర్పడుతుంది. మరొక ముఖ్యమైనది ఏంటంటే గ్లైకోజన్ అనేటువంటిది నిల్వ ఉన్నటువంటి పిండి పదార్థం. అంటే మనకి జీర్ణ ప్రక్రియ అయిన తర్వాత వచ్చినటువంటి గ్లూకోజ్ని ముందుగా శక్తినివ్వటానికి వాడుకుంటూ ఉంటుంది శరీరం. అది అయిపోయిన తర్వాత ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి శరీరంలో నిల్వ చేసుకుంటూ ఉంటుంది. బ్యాంకులో మనం డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లుగా దాచుకున్నప్పుడు అవసరమైనప్పుడు అవి ఎట్లా వాడుకుంటామో శరీరం కూడా గ్లూకోజ్ మనం తినే ఆహారంలో తక్కువ వచ్చినప్పుడు ఈ యొక్క గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చుకొని శరీరానికి శక్తిని ఇవ్వడానికి వాడుకుంటూ ఉంటుంది. అటువంటి గ్లైకోజన్ ఏర్పడటానికి లేదా ఏర్పడిన గ్లైకోజన్ లివర్లోంచి కండరాల్లోంచి బయటికి రావటానికి ఈ విటమిన్ B6 అనేటువంటిది అత్యవసరం అనేటువంటిది శాస్త్రీయంగా తెలిసినటువంటి అంశం. ఇన్ని పనులు అయిపోయిన తర్వాత మరి ఒకవేళ మన శరీరంలో ఈ విటమిన్ లోపం గనక ఉంటే, డెఫిషియన్సీ కండిషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినప్పుడు శాస్త్రజ్ఞులకు తెలిసినటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే చిన్నపిల్లల్లో నరాల యొక్క అవ్యవస్థ అంటే నరములు సరిగా పనిచేయనటువంటి స్థితి, నర్వస్ ఇరిటబిలిటీ అనొచ్చు లేదా కన్వల్షన్స్ ఆర్ కన్వల్సివ్ షీజర్స్ అంటారు. అంటే వంపులు రావటం అనేటువంటి 2 పరిణామాలు కూడా ఈ యొక్క విటమిన్ లోపం వల్లనే వస్తున్నాయి. ఎందుకని అంటే
ఈ విటమిన్ లోపం వలన గాబా అనేటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ సవ్యంగా తయారు కాదు. అది గనక తక్కువగా ఉన్నట్లయితే మెదడులో ఈ యొక్క సీజర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని శాస్త్రజ్ఞులు తెలుసుకొని దాన్ని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత పెద్దవాళ్ళల్లో గనక ఈ విటమిన్ లోపం బాగా ఉన్నట్లయితే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయి. దాన్ని సెబోరియా అని కూడా అంటారు. అంటే సీబం, మనకి జిడ్డు ముఖం అంటూ ఉంటారండి, మీ అందరికీ తెలుసు. బాగా నూనె గారే ముఖంలాగా కొంతమంది చర్మం అట్లా ఉంటుంది. దాన్ని సెబోరిక్ స్కిన్ అంటారు. అంటే లోపల సీబం అనేటువంటి పదార్థం చాలా ఎక్కువగా ఉత్పన్నమయ్యి చర్మం మీదకి రావటం వలన చర్మం నూనె గారినట్టు, కాంతి పడినప్పుడు వెలుతురులో మెరుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఆ నూనె గారినట్టు ఉండటం అనేది మంచిది కాదు. ఎందువలన అంటే మనకు విపరీతంగా డస్ట్ ఉంటుంది మనం బయట తిరుగుతున్నప్పుడు. ఆ డస్ట్ అంతా కూడా ఈ యొక్క సెబోరియా వల్ల చర్మానికి అతుక్కొని దాని తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళి చర్మానికి నష్టం చేసే అవకాశం ఎక్కువ ఉంది. కనుక ఈ సెబోరియా అనేది రావటం, దీనివల్ల ఈ కంటి చుట్టూత, ముక్కు చుట్టూత, నోటి చుట్టూత మచ్చలు ఏర్పడుతున్నాయి అనేటువంటిది విల్టర్, అతనితో పాటు పనిచేసినటువంటి మరికొంతమంది శాస్త్రజ్ఞులు 1953వ సంవత్సరంలోనే గ్రహించి శాస్త్రీయంగా పరిశోధించి తెలియజేసినటువంటి విషయం. దాని తర్వాత ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, ఇందాక మనం అనుకున్నప్పుడు పనుల్లో హీమోగ్లోబిన్ తయారవటానికి ఇది అవసరం అనుకున్నాం. కనుక ఈ డెఫిషియన్సీ కనుక ఉంటే హీమ్ తయారు కాదు, కనుక తద్వారా ఎనీమియా వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో కూడా పిలుస్తారు, మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ ఎనీమియా అని కూడా అంటారు. అలాగే విటమిన్ B6 లోపం వలన ఎక్కువగా ఉన్నటువంటి పిరిడాక్సిన్ని సరిగా వాడుకోక, ఆ వాడుకోలేకపోవటం వలన ఎంజైమ్స్ సవ్యంగా జరగక అనేక రకాలైనటువంటి జీవరసాయన క్రియలు మందగించటం, తద్వారా ఇతర సమస్యలు ఎక్కువ అవటం కూడా దీనివల్ల జరుగుతుంది. అలాగే మనకు తెలుసు, టీబీ పేషెంట్స్కి మనం వాడే మందుల్లో ఐసోనియాజిడ్ అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఔషధం. ఈ ఔషధం ఏం చేస్తుందంటే ఎక్కువ కాలం వాడాలి. మీకు టీబీ పేషెంట్స్కి కనీసం 1 నుంచి 2 సంవత్సరాలు మందు వాడవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి రోజు ఈ యొక్క అయోనిజైడ్ అనేటువంటి మాత్ర వాడటం వలన ఐసోనియాజిడ్ ఏమవుతుందంటే ఇది విటమిన్ B6ని మన శరీరంలో బాగా తగ్గిస్తూ, దాని ప్రభావం వలన యూరిన్ ద్వారా ఉన్న విటమిన్ B6 మొత్తం బయటికి పోతూ ఉంటుంది. అలా జరగటం వలన కూడా మరలా హీమోగ్లోబిన్ ఏర్పడకపోవటం కానివ్వండి, లేదా చర్మవ్యాధులు రావటం కానివ్వండి, లేదా ఎనీమియా రావటం కానివ్వండి, అనేటువంటి అన్ని రకాల సమస్యలకి ఇది కారణం అవుతూ ఉంటుంది. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, స్థూలంగా ఈ విటమిన్ లోపం వలన చర్మ వ్యాధులు వస్తాయి. చిన్న పిల్లల్లో నరాల సమస్యలు, వంపులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత పెద్దవాళ్లల్లో ఎనీమియా వచ్చే అవకాశం ఉంది, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇటువంటి సమస్యలు ఎవరికైనా వస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి దానికి ఉన్న కారణం ఏంటో తెలుసుకొని, ఆ కారణాలు రూపుమాపటానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ట్యాబ్లెట్స్ రూపం కానివ్వండి, ఇంజెక్షన్స్ రూపంలో తీసుకొని అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఈ ప్రసంగం ఉపయోగిస్తుంది అని నేను నమ్ముతున్నాను. అలాగే మరి ఒకవేళ మన వాళ్ళల్లో, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి నేను చెప్పాను మీకు, సరదాగా వెళ్ళి చాక్లెట్ కొనుక్కున్నట్టు కొనుక్కొని ట్యాబ్లెట్లు వేసుకునే అవకాశం ఉంది. బి కాంప్లెక్స్ బలం వస్తుంది అని ఎవడో చెప్తాడు, వెంటనే ప్రతి వాళ్ళు క్యూ కట్టేస్తారు, బి కాంప్లెక్స్ కొనుక్కొని రోజు వేసుకుంటూ ఉంటారు. తద్వారా హైపర్ విటమినోసిస్ అనేటువంటి పరిస్థితి రావచ్చు, చాలామందిలో వస్తుంది అనేది రీసెంట్గా తెలుస్తుంది వైద్య శాస్త్రంలో. కాబట్టి అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, కొంత టాక్సిసిటీ అంటే విషపూరితం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఈ విటమిన్ B6 కూడా
ఎవరైనా అత్యంత ఉత్సాహంతో విపరీతంగా వేసుకోవటం జరిగితే అది 2 గ్రాముల నుంచి 6 గ్రాముల వరకు తింటూ చాలా కాలం అలా చేస్తూ ఉంటే బై వే ఆఫ్ ఇగ్నోరెన్స్, తెలిసి తెలియక ఏదో ఉత్సాహంలో ఏదో ఊహించి అలా చేస్తున్నప్పుడు అది విషతుల్యమై శరీరాన్ని అనేక రకాల ఇబ్బందులు చేస్తుంది అనేటువంటిది. నరాల యొక్క పనితనం తగ్గిపోయి నరాలు డ్యామేజ్ అవటం జరుగుతుందండి. దాని ఫలితంగా షిజోఫ్రీనియా అంటే మనోవైకల్యం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో మనోవైకల్యం కలిగిన తర్వాత సైకియాట్రీ సంబంధంగా అవుతుంది. మళ్ళీ అప్పుడు సైకియాట్రిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కనుక ఎవ్వరూ కూడా ఏ విటమిన్స్, ఏ ట్యాబ్లెట్స్, ఏ ఔషధాలైనా సొంతంగా కొనుక్కొని వేసుకోవటం అనేటువంటి ప్రక్రియని ఆపవలసినదిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.